కొంచెం సో మీ అక్క చెల్లెళ్ళు మీ ఊర్లో మీ ఆడపడుచులు అందరూ ఆడుకోవాలంటే మీరే ముందు సపోర్ట్ చేయాలి కాబట్టి నాన్న ఇంకొంచెం వెనక్కి జరగాలి మీరు వెనక్కి ఓకే రెడీ రెడీ ఉంటాం సార్ అంటే వేసుకోండి చూద్దాం ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు ఓకే రెడీ ఆడేవాళ్ళే మధ్యలో ఉండాలమ్మా కొంచెం దూరం జరిగితే వాళ్ళకి ఆడడానికి కూడా అనుకూలంగా ఉంటుంది దయచేసి ఓకేనా అందరికి కనబడుతుంది మీ అందరి గురించే ఈ కార్యక్రమం అందరూ ఎంజాయ్ చేయాలి ఓకేనా కమల
రిషి నీకేం కోరికలు లేవా? పెళ్లి కావాలి కోరికలు ఉన్న వాళ్ళు గట్టిగా మొక్కుకోరి. కోరి కోరి నిన్ను గొప్ప
లేలా లేలా గొప్ప ఎల్లమ్మ మాదొక్క కోరి ఉంటే తల్లి కోరి ఉంటే దైగల్ల తల్లి వని దగ్గరికి వస్తుంది ఎల్లమ్మ గుడికి వస్తుంది ఎల్లమ్మ మాదొక్క కోరి ఉంటే తల్లి కోరి ఉంటే దైగల్ల తల్లి వని దగ్గరికి వస్తుంది ఎల్లమ్మ గుడికి వస్తుంది కోరుకున్న వారి వల్ల గడుపుతుంది ఇస్తవడా అడిగిన వారి వల్ల ఆడపిల్లని ఇస్తవడా కొడుకులు బిడ్డలు ఉంటే ఎల్లమ్మ నీకు కోరే కోరే ఎల్లమ్మ కొడుకులు బిడ్డలు ఇస్తే ఎల్లమ్మ నీకు కోరే పట్టుకునేస్తా ఎల్లమ్మ ఎల్లమ్మ మాదొక్క కోరుకుంటే తల్లి కోరి ఉంటే దైగల్ల తల్లి వరి దగ్గరికి వస్తుంది ఎల్లమ్మ గుడికి వస్తుంది మన జగన్న డాన్స్ చేస్తావా మన సంగారెడ్డి అట్లనే వైసవ్వా మన జగన్న డాన్స్ చేస్తావా అరే సంగారెడ్డి అట్లనే వైసవ్వా ఓ వైసవ్వా ఎదురులేని మనవాడురా వీడు బతుకులేని సింహాలురా ఎదురులేని మనవాడురా వీడు బతుకులేని సింహాలురా మనకొచ్చే సింహాలురా ఇది గర్జించే సింహాలురా ఎదురులేని మనగానురా వీడు బతుకులేని సింహాలురా అయితే లాస్ట్ ఇయర్ నేను కూడా చూడలే టీవీలో వచ్చింది అన్న మీ వీడియో చాలా మంచిగా వచ్చింది అప్పుడు ఒక పాట మిస్ అయినా పాడాలా దడపుట్టించేవాడే తగడు మా జగన్న మనగానకు బతుకు దడపుట్టించేవాడే తగడు మా జగన్న మనగానకు బతుకు ఎదురొస్తే నేనేం చెప్తున్నా ఎదురొస్తే ఎవడైనా ఆగడు ఎదురెత్తినాడంటే దిగడు దడపుట్టించేవాడే తగడు మా జగారెడ్డి మనగానకు బతుకు దడపుట్టించేవాడే తగడు మా జగారెడ్డి మనగానకు బతుకు ఎదురొస్తే ఎవడైనా ఆగడు సిగమెత్తినాడంటే దిగడు తొడగొట్టేటట్టు ఉన్నదిరా ఇప్పుడు అవురా తొడగొట్టే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ఏమన్నా ఒక్క మాటరా ఏడాదికి ఒకసారి ఈ ఆషాఢ మాసంలో సమస్త కులాలు అన్ని కులాలు ఈ ఆషాఢ మాసం అన్ని రోజులు కూడా అమ్మవారికి దుర్గమ్మ తల్లికి బోనం ఎత్తుతారు. సంగారెడ్డి ప్రజలు, రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు, దేశ ప్రజలు ఈ ఆషాఢం ఈ వర్షాకాలం గంగమ్మ తల్లి రైతులను మనల్ని చల్లగా చూడాలని మంచి వర్షాలు పడాలని ఈ ఆషాఢంలో ఏడాదికి ఈ ఆషాఢంలో అమ్మవారికి దుర్గమ్మ తల్లికి భవానీ మాతకు నైవేద్యం పెడతారు.
మీ అందరూ కూడా తెలుసు పండుగలు ఈ రోజు ఇంతమంది ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి ఈ రోజు బెస్తళ్ళు నేనుండేది బెస్తళ్ళకి వెళ్ళి బెస్తళ్ళ బోనాలు చేస్తాం వీడంతా అట్లాని మిగతా కులస్తులు కూడా చేస్తారు ఇక్కడ గొల్లోళ్ళు ఉన్నారు గొల్లోళ్ళు ఉన్నారు ముదిరాజులు ఉన్నారు గౌండోళ్ళు ఉన్నారు సమస్త కులాలు ఉన్నాయి అన్ని కుల ప్రజలు బోనం ఎత్తుతారు దుర్గమ్మ తల్లికి నైవేద్యం పెడతారు అందరిని చల్లగా చూడమని కోరుతారు అమ్మ తల్లి అందరిని మనం చల్లగా చూస్తుంది ఇంకా చల్లగా చూడమని మనం అందరము కోరుతూనే ఉంటాం తల్లికి మనం ఈ భూమి మీద ఉన్నంత కాలం మనం అందరం సుఖశాంతితో ఉండాలని ఆ తల్లికి దుర్గమ్మ తల్లికి బోనం ఎత్తుతాం మనం. అరే ఓ చంద్రకోల పోతురాజు ఉండు ఇట్లా పక్కకి చెండకోలు నీక్షగా మాకెక్కుతుంది కాబట్టి నిజంగా నేను నిజంగా అదృష్టవంతుడు అనుకుంటా. మా అమ్మ జమాయమ్మ సంగారెడ్డికి 300 కిలోమీటర్ 350 కిలోమీటర్ దూరంలో పుట్టిందిరా నాయన మా అమ్మ జమాయమ్మ 350 కిలోమీటర్లు పుట్టింది అవతల పుట్టింది. మా అయ్య ఉండేది సంగారెడ్డి పక్కన. మా అయ్య పేరు తెలుసా మీకు? మా అయ్య పేరు జగ్గారెడ్డి నాయన. విన్నావా? మా అమ్మ ఆడికేం చేయడానికి వచ్చింది. మా అయ్య మా అమ్మని చూసిండు, నన్ను బయట పడేసాడు. నేను మీ అందరితోటి ప్రతి సంవత్సరం ఇట్లా ప్రతి పండుగ ప్రధానంగా ఈ ఆషాఢ మాసంలో మనం లాస్ట్ ఈరోజు ఆషాఢం ఆదివారం లాస్ట్ పెద్ద ఎత్తున ఊరంతా యువకులు పెద్దలు తల్లులు మహిళలు అందరూ కూడా ఈరోజు పాల్గొంటారు. ఎవరి వాళ్ళు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో కూడా తెలియదు. మొన్న పుట్టిన వాళ్ళు కూడా వచ్చారు ఇదంతా. కాకపోతే రే ఆగురా నాయన, ఆ మందు బాడీలో పడ్డది వానికి. ప్రాబ్లం ఏంటంటే రే మీ అయ్యలను గుర్తుపడతాం, మిమ్మల్ని గుర్తుపట్ట. అర్థమైందా? మీరు పుట్టి 20 ఏళ్ళు అయింది, నేను పుట్టి 58 ఏళ్ళు అయింది. అందుకే మిమ్మల్ని నన్ను మీరు గుర్తుపడతారు, నేను మిమ్మల్ని మీ అయ్యలందరూ గుర్తుపడతా. విన్నారా? కాబట్టి నేను మీ అందరిని ఒకటే కొడుతున్నారా ఇక్కడికి. తాగుడు అలవాటు ఎవరికి లేదా? అరే తాగుడు అలవాటు చేతులు ఎత్తుండ్రా ఉన్నోళ్ళు. ఒక్క మాట చెప్తున్నా మీకు. అరే ఇంద్రా ఒక్క మాట చెప్తున్నారా, మీ అమ్మా నాయనని మంచిగా చూసుకుంటారా? మీ అమ్మా నాయనని మంచిగా చూసుకోండి చెప్తున్నా. మీ అమ్మ నాయనని మంచిగా చూసుకోండి. అమ్మ నాయన ఉంటే మనం ఉంటే మన పిల్లలు. అర్థమైందా మీ అందరికీ? అమ్మ నాయన మంచిగా చూసుకోండి, మంచిగా చదువుకోండి. తాగుడు అలవాటు ఉన్న వాళ్ళకు వారానికి ఒకసారి 2 పెగ్గులు ఏంటి రాయిపోద్దు. అరే ఎందుకంటే నేను ఒక పేషెంట్ చూసిన, తాగి వాళ్ళ లివర్ ఖరాబ్ అయింది. ఆ లివర్ వాళ్ళ అమ్మ నాయన ఎంత పరిశ్రమ అంటే, వాళ్ళ అమ్మ నాయన వాళ్ళు మద్దతు కుటుంబకులు, కొడుకు లివర్ ఖరాబ్ అయింది, ఆపరేషన్ చేయాలంటే 50 లక్షల రూపాయలు. అరే మనం తాగాలి ఎందుకు, లివర్ ఖరాబ్ చేసుకోవాలి ఎందుకు, అమ్మాయిని పరిశ్రమ చేసుకునేందుకురా? అర్థమైందా అందరికీ? సరే, ఎవరికైనా గంజాయి తాగే అలవాటు? అరే ఎవరికి అలవాటు ఉంటే బంద్ చేయండి రా.
ఉత్తరాది అది ఇంకా మహా డేంజర్ రా. గంజా ఎవరైనా గఫ్లత్ అలవాటు చేసుకుంటే బంద్ చేసేసి మంచిది కాదు. ఎందుకంటే గంజా తాగితే మీ నరాలు పనిచేయవురా, మీరు సంసారానికి పనికిరారు. ఎందుకురా మరి? ఎవరికైనా అలవాటు ఉందా గంజాయి? ఎవరికి అలవాటు లేదు కదరా? అరే అలవాటు లేదు దుర్గమ్మ వచ్చేయండి. అయ్యా గిన్నె చేతులు లేచినాయి, మిగతా చేతులు అంతా అంతేనా ఏందిగా? సరే ఇక అయిపోయిందిరా, నేను చెప్పే కాడికి చెప్పిన. ఏడాదికి ఈ దుర్గమ్మ జాతర, బెస్తోనల బోనాల జాతర ఇట్లా బ్రహ్మాండ చేస్తా. మనం అందరం ఆట పాటలతో మరి నైవేద్యాన్ని ఎత్తుకొని మంచిగా మనము ఈ బోనాలు ఇట్లనే చేసుకుందాం, ఖుషిగా చేసుకుందాం, సంతోషంగా చేసుకుందాం. నడువుండ్రా బెస్తోళ్ళు నడువుండ్రా. ఆషాఢం రిషికాడి వరవర దేవుడు నరాల లెక్కిందా అంటారా? పాంపి నాలుగే కూడా బయటకు తీస్తున్నారు. గ్రామమునందు నా పొట్టు రాయను ఎందుకు లేపట్లేదు మీరు? ఆదిశక్తి అమ్మవారు నేను కనిపించట్లేదు మీకు? పచ్చడి బండారు ఏదిరా? రాజ్యం ఏలిపిస్తా నేను, వారి కాలికి ముళ్ళ నాటనేయకుండా నేను బండారు పచ్చకాయలు ఆడతా
అమ్మవారిని అఖలాండ బ్రహ్మాండ సృష్టి నేను మూల కడుతుని అవాకండ జ్యోతిని నేను మాటిస్తున్న బండారితోటి పచ్చకాయలతోటి మాటిస్తున్న గ్రామ పెద్దలు బండారు పచ్చకాయలు పట్టుకోండి మాటిస్తున్న మళ్ళీ ఏడాది కల్లా మీరు కోరుకున్న కోరికలన్నీ కొంగ బంగారం వేస్తే వారి కారక పొన్ను నాటి గెలిపిస్తా పోరా మళ్ళీ ఆడికల్లా గ్రామమునందు అయిపోతలింగ నా ఒడ్డు రాయి పండగ నాది కడంగా జరపాలి. అర్థమవుతుందా? మాటిస్తున్న గెలిపిస్తాము 10,000 సంగారెడ్డి దుర్గా భవాని మాతాకి, ఏలపాటి దుర్గా భవాని మాతాకి, పెదవాడ దుర్గమ్మకి, తుల్యాపూర్ భవానికి, గాయత్రి దేవికి, చాముండ దేవికి. జగదాంబ बोलो दुर्गा माता की, बोलो दुर्गा माता की. పది రోజుల నుంచి మొదలుకొని ఈ రోజు సకల కులాల జాతర సమాప్తం కాబోతున్నది. ఇందులో మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో సకల కులాల బోనాలు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో ప్రతిసారి మన దగ్గరికి వచ్చి శివశక్తి నిశాక్రాంతి పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. సంగారెడ్డి పట్టణ ప్రజలు అందరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరడం జరిగింది. జై దుర్గామాత. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. గత 10 సంవత్సరాల నుంచి జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ బోనాలు జరుగుతున్నాయి. నన్ను ఇక్కడ పిలవడం జరుగుతుంది. గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అమ్మవారికి మనస్ఫూర్తిగా బోనాలు సమర్పించాము. అలాగే ప్రజలందరూ కూడా ఎంతో మంచిగా సహకరించి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ గ్రామ ప్రజలందరికీ నా ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వర్షాలు బాగా పడి పంటలు బాగా పండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. పిల్ల జల్ల ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న బోనాలకి ఇది 5వ సారి చాలా సంతోషంగా అనిపిస్తుంది. బోలో దుర్గా భవాని మాతాకి. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.